శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇవైతే మనం అమరావతిలోని E3 N16 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న ట్రంక్ రోడ్లలో రోడ్లకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇంకా అవెన్యూ ప్లాంటేషన్ వస్తాయని చెప్పా కదా. ప్రెసెంట్ ఇప్పుడు మనం N16 E3 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ జంక్షన్ దగ్గర నుండి ఒక 200 meters వరకు ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది ఒక మోడల్ అనమాట. ఈ మోడల్ పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాత ADCL అధికారులు వచ్చి రివ్యూ చేసుకొని దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకురావాల్సి వస్తే చేంజెస్ చేసుకొని సేమ్ ఇదే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఈ రోడ్డు మొత్తాన్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తారు. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి ఇది సైక్లింగ్ ట్రాక్. ఈ సైక్లింగ్ ట్రాక్ ఒక 3 meters ఉంటుంది. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఒక 3 meters తో అయితే ఉంటుంది. దాని పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ సైక్లింగ్ ట్రాక్ వచ్చేసి బిటుమెన్ కాంక్రీట్ వస్తుంది. అలాగే వాకింగ్ ట్రాక్ వచ్చేసి కాంక్రీట్ తో అయితే వస్తుంది. ఆ కాంక్రీట్ కూడా ఆల్రెడీ వేసి అయితే ఉంచారు. ఈ ప్రాంతం వైపు ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు, పవర్ లైన్స్, ICT లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేశారు. చేసేసిన తర్వాత ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మొత్తం. అలాగే మనం ఎగ్జాక్ట్ గా ఉన్నది వచ్చేసి E3 N16 రోడ్ జంక్షన్ చెప్పా కదా. ఈ టాప్ వ్యూ లో ఈ జంక్షన్ వ్యూ ఎలా కనిపిస్తుంది, ఈ జంక్షన్ పక్కనే గ్రావిటీ కెనాల్ కూడా ఉంటుంది. టాప్ వ్యూ లో గ్రావిటీ కెనాల్ వ్యూ చూపిస్తాను. అలాగే ఈ 200 meters తో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన ప్రెసెంట్ ఇప్పుడు లుక్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ని ఎలా రెడీ చేస్తున్నారో. E3 N16 రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఒక 200 meters వరకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ని అయితే రెడీ చేస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్లు ఎలా ఉండబోతున్నాయి మీరు ఇక్కడ చూడండి. ఇది రైట్ ఆఫ్ వ్యూ అనమాట. ఈ రైట్ ఆఫ్ వ్యూ వైపు లాస్ట్ లో వాకింగ్ ట్రాక్ ఉంటుంది. దాని పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్. ఈ సైక్లింగ్ ట్రాక్ కిందే స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు ఉంటాయి. దాని పక్కనే వచ్చేసి గ్రీన్ జోన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు చూడండి, అంతా అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇది వచ్చేసి ఒక క్యారేజ్ వే. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ లో మొత్తం 3 క్యారేజ్ వేలు అయితే ఉంటాయి. మధ్యలో ఉన్న క్యారేజ్ వచ్చేసి BRTS రోడ్ అది. అలాగే రైట్ సైడ్ వైపు కూడా చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా టాప్ వ్యూ లో చూడండి, ఇది వచ్చేసి E3 N16 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ నుండి ఒకవైపు గ్రావిటీ కెనాల్, ఇంకోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే ఈ జంక్షన్ పాయింట్, అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన ప్రెసెంట్ వ్యూ. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ వచ్చేసి N17 రోడ్లోకి వెళ్ళి అయితే కలుస్తుంది. ఈ N16 రోడ్ నుండి చూసుకుంటే 1 kilometer డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా వచ్చేసి N16 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ని అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు, రైట్ సైడ్ రెడీ చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కూడా రెడీ చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క దీంట్లో ఏంటంటే మొత్తం ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి వ్యూ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఒక్కొక్క లైన్ వచ్చేసి 3 meters విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ ఇదంతా. ఈ సైక్లింగ్ ట్రాక్ కిందే వచ్చేసి స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు ఉంటాయి. దీని పక్కనే వచ్చేసి గ్రీన్ బెల్ట్ జోన్ అయితే ఉంటుంది. మొత్తం గ్రీనరీని అయితే డెవలప్ చేస్తారు. ప్రెసెంట్ ఇక్కడ ఎర్రమట్టి అయితే వేసుకుంటున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి వాకింగ్ ట్రాక్. ఆ వాకింగ్ ట్రాక్ మొత్తం కాంక్రీట్ తో అయితే ఉంటుంది. ఈ సైక్లింగ్ ట్రాక్ వచ్చేసి బిటుమెన్ కాంక్రీట్ అంటే తార్ రోడ్ వేసి అయితే రెడీ చేస్తారు. దీని పక్కనే ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మీరు చూడొచ్చు. దాని పక్కనే వచ్చేసి గ్రావిటీ కెనాల్ వ్యూ అయితే ఉంటుంది. అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణం ఏంటంటే ప్రపంచ స్థాయిలో ఉండేలాగైతే చూసుకుంటున్నారు. రాజధాని మొత్తం గ్రీన్ ఫీల్డ్ లో నిర్మిస్తున్నారు కాబట్టి ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ చేసేసి ఇలా వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు కూడా ఉండేలాగైతే చూసుకుంటున్నారు. ఈ ఏరియా వైపు ఏంటంటే స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు, పవర్ లైన్స్, ICT లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ లైన్, ఇంకా సివేజ్ కి సంబంధించిన పైప్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే హై వోల్టేజ్ కి సంబంధించిన పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న వచ్చేసి
మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నమాట. ఈ మొత్తం అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అమరావతి రాజధానిని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో అయితే నిర్మిస్తున్నారు. రాజధానిలో 30% వరకు గ్రీన్, బ్లూ ఉండేలాగైతే చూసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే చూడొచ్చు. ఒక పక్క ఏంటంటే అవెన్యూ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇంకో పక్క ఏంటంటే గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వ్యూ కూడా కనిపిస్తుంది. ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌ని పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాత ఏడీసీఎల్ అధికారులు ఒకసారి రివ్యూ చేసుకొని ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే చేంజెస్ చేసుకొని మొత్తం రోడ్‌లో ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలాగే ప్రతి ఒక్క రోడ్‌లో ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లయితే ఉంటాయి. అమరావతిలో మొత్తం 34 ట్రంక్ రోడ్‌లయితే నిర్మిస్తున్నారు. ఆ 34 ట్రంక్ రోడ్‌ల్లోనూ ఇలాగే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా అయితే ఉంటుంది. అలాగే ఈ ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో నిర్మిస్తున్న రోడ్లలో కూడా కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుండి జంక్షన్ వ్యూ కానివ్వండి, అలాగే గ్రావిటీ కెనాల్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. నేను వీడియో ఎండింగ్‌లో వాక్ త్రూ కూడా ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేసుకుంటూ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ నుండి వ్యూ మొత్తం చూడండి. గ్రావిటీ కెనాల్ కానివ్వండి, అవెన్యూ ప్లాంటేషన్స్, దాని పక్కన వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఎలా కనిపిస్తున్నాయో. నేనిప్పుడు ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ మీద వాక్ చేసి చూపిస్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఇటువైపు అంతా ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్కొచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఐసీటీ లైన్స్. ఈ ఐసీటీ లైన్స్ అంతా అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్క ఏదైతే ఉందో ఇదొచ్చేసి సైక్లింగ్ ట్రాక్. ఈ సైక్లింగ్ ట్రాక్ మొత్తం తార్ రోడ్డుతో అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టు. అలాగే దీని పక్కనే వచ్చేసి వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఆ వాకింగ్ ట్రాక్ మొత్తం ఏంటంటే కాంక్రీట్‌తో అయితే ఉంటుంది. ఒక 200 మీటర్స్ వరకు అయితే మొత్తం ఏస్తారు ఇది. అలాగే రైట్ సైడ్ వైపు చూడండి, మొత్తం అటు ఎర్రమట్టి అయితే ఏస్తున్నారు. అదంతా గ్రీన్, అంటే ఒక గ్రీనరీ అయితే రెడీ చేస్తారు అటువైపు. ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ పక్కనే అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా ఉంటాయి. ఆ పక్కనే అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ ప్రాంతం వైపు ఏంటంటే హై వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పైన మీకు ఏవైతే కనిపిస్తున్నాయో హై వోల్టేజ్, ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇదొక మ్యాన్ హోల్ అనమాట. ఇలా కొన్ని మీటర్స్‌లో మ్యాన్ హోల్స్ అయితే ఉంటాయి. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన మ్యాన్ హోల్స్. అలాగే ఇటువైపు వచ్చేసి ఈ ఐసీటీ లైన్స్. ఇవన్నీ ఐసీటీ లైన్స్, పవర్ లైన్స్, ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్, ఇవన్నీ అండర్ గ్రౌండ్ వేయడం అయిపోయింది మొత్తం ఇటువైపు అంతా. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. మళ్ళీ ఇక్కడ ఒక మ్యాన్ హోల్. ఇది ఒక పక్క సైక్లింగ్ ట్రాక్, ఇంకో పక్క వాకింగ్ ట్రాక్. ఇది దీని పక్కనే వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్స్. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నారు. ఇది 3+3+3 లైన్స్తో ఉంటుంది. ఈచ్ 3 లైన్ వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. మొత్తం 33 మీటర్స్. మిగతాది వచ్చేసి గ్రీన్ బఫర్ జోన్, అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బఫర్ జోన్స్ అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.